హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. చాలా మంది ఏస్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఒక కోటి విలువైన హౌస్ ని గనక మనం 70 lakhs కి బై చేస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ లో ఈ కాన్సెప్ట్ ని పర్చేజింగ్ స్టాక్స్ బిలో దేర్ ఇంట్రిన్సిక్ వాల్యూ అని పిలుస్తారండి. ఒక స్టాక్ ఫండమెంటల్ వర్త్ కంటే కూడా మనం తక్కువ ప్రైస్ లోనే బై చేసే ఛాన్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఒక స్టాక్ ని మనం బై చేసినప్పుడు ఏదైతే ప్రైస్ ని మనం పే చేస్తున్నామో అది నిజంగా రియల్ వర్త్ ని రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఎర్నింగ్స్, డివిడెండ్స్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ వంటి ఫండమెంటల్స్ బేస్డ్ చేసుకున్న స్టాక్ యొక్క రియల్ అండ్ అండర్లయింగ్ వర్త్ అన్నమాట. మార్కెట్ స్టాక్ పొటెన్షియల్ ని మిస్జడ్జ్ చేయడం వల్ల సావీ ఇన్వెస్టర్స్ కి ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తుందండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. టోటల్ లోన్ పోర్ట్ఫోలియో అనేది 2,87,000 crores ఉంది ఫైనాన్షియల్ 2024 కి. అండ్ ఈ కంపెనీలో ఎల్ఐసికి 45.24% స్టేక్ ఉందండి. అండ్ మీరు కనుక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 37,528 crores. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అనమాట. ROC 8.79% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.2% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 86 rupees 30 paisa ఉందన్నమాట. మెయిన్ గా మనం ఇంట్రెన్సిక్ వాల్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1007 rupees ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 682 ఉంది. సో ఈ కంపెనీ షేర్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ఇండస్ట్రీ PE 20.9 ఉంటే స్టాక్ PE 7.90 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 682 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్ అనమాట. ఇది ఒక నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ NBFC కంపెనీ అండి. ఉమెన్స్ కి మైక్రో ఫైనాన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అక్రాస్ 16 states లో 960 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,448 rupees ఉంది. ROC 14.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.8%, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది అనమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 94 rupees ఉంది. అండ్ మీరు గనక ఇంట్రెన్సిక్ వాల్యూ గనక చూస్తే 1,604 rupees ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1220 ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుందండి. అండ్ ఇండస్ట్రీ PE 22.9 ఉంటే స్టాక్ PE 13 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,219 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 16% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PE లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అండి. కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నుండి యూరియా ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. యూరియా ప్రొడక్షన్ లో కంపెనీకి 13% మార్కెట్ షేర్ ఉందండి. ప్రెసెంట్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,924 crores ఉంది. ROC 20.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది. ఫేస్ వాల్యూ 10 rupees ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 33 rupees 80 paisa ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 672 rupees ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 522 rupees ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ఇండస్ట్రీ PE 26.6 ఉంటే స్టాక్ PE 15.1 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 521 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 97% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈట్ ప్యారీ ఇండియా లిమిటెడ్ అండి. ఇది షుగర్, న్యూట్రిసిటికల్స్ అలాగే ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. గ్లోబలీ 40 countries కి ప్రొడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. మెయిన్ గా ఇది మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీ అండి. ఈ కంపెనీకి 6 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,342 crores ఉంది. ROC 20.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.5%, ఫేస్ వాల్యూ 1 rupee ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 49 rupees 70 paisa ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 835 rupees ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 808 ఉంది. సో ఈ కంపెనీ షేర్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ ఇండస్ట్రీ PE 19.1 ఉంటే స్టాక్ PE 16.3 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 807 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అండి. గ్లెన్మార్క్ ఫార్మాకి చెందిన సబ్సిడరీ అనమాట. హై వాల్యూ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ డెవలపింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది.
మార్చ్ 2024 లో నిర్మా లిమిటెడ్ ఈ కంపెనీలో 75% స్టేక్ ని అక్వైర్ చేసుకుందనమాట. అండ్ కంపెనీకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు గుజరాత్ అండ్ మహారాష్ట్రలో ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,726 crores ఉంది. ROCE 28.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.1%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 36 రూపీస్ 50 పైసా ఉందన్నమాట. అండ్ మీరు కనుక ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే 1122 రూపీస్ ఉంటే కరెంట్ ప్రైస్ అనేది 1038 ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుందండి. అండ్ ఇండస్ట్రీ PE 35.6 ఉంటే స్టాక్ PE 28.5 ఉంది. సో PE రేషియో వైజ్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1039 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 62% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎల్లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ స్పాంజ్ ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్, పవర్ జనరేషన్, మైనింగ్ యాక్టివిటీస్ చేస్తుంది అనమాట. కంపెనీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో ఐరన్ ఓర్ ఫెసిలిటీ కెపాసిటీని 55 మెట్రిక్ టన్ పర్ యానం కి పెంచాలనుకుంటుంది. అలాగే స్లర్రీ పైప్ లైన్ ని 85 kilometers కి ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. అండ్ 360 kiloton DRI ప్లాంట్ కంప్లీషన్ కూడా ఉందన్నమాట. అలాగే ఇంకొన్ని ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా బై 2030కి కంప్లీట్ చేసి డెట్ ఫ్రీ కంపెనీగా మారాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 40,565 crores ఉంది. ROCE 78.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 56.6% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 27 రూపీస్ 70 పైసా ఉందన్నమాట. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు కనుక చూస్తే 905 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 777 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ట్రేడ్ అవుతుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 777 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 months లో 36%, అండ్ 1 year లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండి. PSU కంపెనీ అన్నమాట. క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ చేస్తుంది. రీసెంట్ గా కంపెనీ అస్సాంలో 620 మెగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అస్సాం గవర్నమెంట్ నుండి అప్రూవల్ రిసీవ్ చేసుకుంది. అలాగే కంపెనీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఈ బస్ ట్రయల్ రన్ కి కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. అండ్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్ లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీస్ ని కూడా ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,10,813 crores ఉందండి. ROCE 17.7% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.1% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 41 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు కనుక చూస్తే 1,224 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 681 ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలోనే ట్రేడ్ అవుతుందండి. అండ్ ఇండస్ట్రీ PE 20 ఉంటే స్టాక్ PE అనేది 14.1 ఉంది. సో PE రేషియో వైజ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 681 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో అయితే 250% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. ఇవ్వండి ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో 0.48% పెరగడం జరిగింది. అండ్ టోటల్ గా 7,158 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనేది 2.85%, SJVN 2.37%, కొచ్చిన్ షిప్ యార్డ్ 2.08%, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అనేది 1.79%, భారత్ డైనమిక్స్ 1.24% తగ్గడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే ఈ రోజు మోర్టన్ ల్యాబొరేటరీస్ అండి అరౌండ్ 12.29% పెరగడం జరిగింది అనమాట. అండ్ GSFC 2.96%, క్యాప్సెట్ 2.19%, సోలార్ ఇండస్ట్రీస్ 2.15%, NMDC 1.61%, అండ్ BSE 1.30% పెరిగింది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ రియల్ టైమ్ అప్డేట్స్ లో కనుక చూస్తే ఈ రోజు GSFC అనేది షార్ట్ టర్మ్ కోసం బై చేయడం జరిగిందండి. అరౌండ్ 103 క్వాంటిటీ అనేది 241.40 పైసలో బై చేయడం జరిగింది అనమాట. సో ఈ రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను జీకే టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ కి జాయిన్ అవ్వచ్చు. సో ఇదంటే ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.